చెప్తున్నా నేను. మా తమ్ముడు అంబికా ప్రసాద్ ఇప్పుడు బహుశా 20 సంవత్సరాలు అనుకుంటారు, 20 సంవత్సరంలోకి వచ్చింది. ఆయన ఛాంపియన్షిప్ లో అద్భుతంగా ప్రయత్నం సాధిస్తా ఉంది. జంగారెడ్డిగూడెంలో, పాలకొల్లులో బ్రాంచెస్, ఏలూరులో ఆధార్పేటలో బ్రాంచి ఒక 6 బ్రాంచ్లు పెట్టాము. ఇంకా శాఖలు విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కోఆపరేటివ్ లోనే అందరూ కలిసి ఉందామని ఒక పేరులోనే ఒక రకమైన రమ్యం ఉంది. ఆ కోఆపరేటివ్ సెక్టర్ ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేషనలైజ్డ్ బ్యాంక్స్, పవర్ఫుల్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇంకా ఎన్ని వచ్చినా కూడా కోఆపరేటివ్ చేయి కలిపి ముందుకు సాగుదాం. సామాన్య ప్రజలకి వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎప్పుడు కూడా సేవ చేయడానికి ముందుండే బ్యాంకులు ఎంత పెద్ద బ్యాంక్ వచ్చినా కోఆపరేటివ్ బ్యాంక్ తర్వాత నా ఉద్దేశం. అందుకే కోఆపరేటివ్ బ్యాంక్ ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉండగా కోఆపరేటివ్ బ్యాంకుల మీద పెద్ద హడావిడి జరిగింది ఒకసారి అసెంబ్లీలో కూడా. అసెంబ్లీలో జరిగితే కోఆపరేటివ్ బ్యాంకులలో లాస్లో ఉన్నాయి, మూసేద్దాం, ఇచ్చేద్దాం అని చెప్పేసి కొంతమంది ప్రతిపక్షాలు గొడవ చేస్తే అప్పుడు గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు పెద్ద చర్చ జరిగింది దీని మీద. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఏంటి, దీని వ్యవస్థ ఏంటి, దీంట్లో లోపాలేంటి, శాపాలేంటి, పాపాలేంటి, కోపాలేంటి, లేకపోతే దీని ప్రేమ ఏంటి, అభిమానం ఏంటి, దీని చాలా వివరంగా డిస్కషన్ జరిగినప్పుడు అమ్మ కోఆపరేటివ్ బ్యాంకులో ఇంత బలం ఉందా నిజంగా నాకు తెలిసింది అప్పుడు. అందుకనే నేను ఎప్పుడు కోరుకుంటాను ఏంటంటే పేద ప్రజలకు అందుబాటులో ఉండే బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకు, పేద ప్రజలకు ఎప్పుడు కూడా నేనున్నాను చేయి కలిపి తోడు తీసుకెళ్లే బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకు. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఏలూరులో టేకు బ్యాంక్ పేరు మార్చుకుని కొత్త ఉత్సాహాన్ని, కొత్త రక్తాన్ని నింపుకుని ముందుకెళ్తున్న ఈ సందర్భంలో నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా పేరున్నా నేను అభినందిస్తున్నాను. మీరంతా కష్టపడి పనిచేయండి, ఇంకా ఈ బ్యాంకును ముందుకు తీసుకెళ్ళండి, ఏలూరుకి తద్వారా పేరు తీసుకురండి చెప్పి కోరుకుంటూ సెలవు. నమస్కారం.